నమస్తే అండి, నా పేరు యాదగిరి మనోహర్. నేను బాలీనగర్లో ఉంటున్నాను. నేను వెరిటాస్ ఫైనాన్స్లో మేనేజర్గా చేస్తున్నాను. నా పాత స్నేహితుడైన దోగుపర్తి విజయ్ కుమారు, వాళ్ళ నాన్నగారు దోగుపర్తి శ్రీనివాసరావు, విజయ ఏజెన్సీ. అతను వచ్చేసరికి నేను నవయుగ గ్రాండ్లో నేను రూమ్ తీసుకొని ఉన్నాను. నా భార్యతో కొంచెం చిన్న గొడవ అవటం వల్ల నేను రూమ్ తీసుకొని ఉన్నాను. మే 6వ తారీఖు నైటు రూమ్ తీసుకొని ఉంటే తర్వాత రోజు మార్నింగ్ విజయ్ కుమార్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. పాత స్నేహితుడు కదా, ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఏంద్రా అంటే పలానా చోట ఉన్నానంటే వచ్చాడు. నేను పక్కనే వస్తున్నానని చెప్పేసి వచ్చి నేను ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి నా ఆఫీస్కి వెళ్తే నా బ్యాగులు తీసుకొచ్చినటువంటి బంగారం 74 గ్రాముల బంగారం, 47,000 క్యాష్ తీసుకొని దొంగతనంగా పారిపోయాడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, పరారీలో ఉన్నాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. సిఐ సార్ కానీ అటు అరుణ మేడం గారు కానీ ఇద్దరు చాలా సపోర్ట్గా తీసుకొస్తామని చెప్పేసి నా భరోసా ఇచ్చారు. కేసు కూడా ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ చేశారు. నాకు దోగుపర్తి విజయసరికి 10 ఏళ్ళు అవుతుందండి. 10 ఏళ్ళ పైనే పరిచయం. 2013లో మా డిగ్రీ క్లాస్మేట్. అలా పరిచయం మీద నేను ఆఫీస్కి నా దగ్గరికి రావడానికి నేను పిలిచాను. డైలీ టచ్లో ఉంటాడా లేకపోతే ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తుంటాడు అంతే. డైలీ పరిచయం కాదు, డైలీ టచ్లో ఉండడు.